సో బాలాపూర్లో ఇప్పుడు ఏదైతే ధర్మరక్షణ పేరుతో ఈ మహా బహిరంగ సభను ఏర్పాటు చేశారో దీని ద్వారా ఇక్కడ బాలాపూర్లో మెయిన్గా లోకల్ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న రోహింగ్యా ముస్లింల వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని అంత ఆ సమస్యకు పరిష్కారాన్ని చేపట్టడం కోసం ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే దేవికారెడ్డి గారు మనతో ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. అలాగే ఇటు మన హిందూ సంఘాల వైపు కూడా ఎప్పటి నుంచో నిల్చున్న వ్యక్తి. ఏమితో మాట్లాడదాం, అసలు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? బాలాపూర్ స్థానిక ప్రజలకి ఎంత న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది? ఇది కేవలం బాలాపూర్ సమస్య కాదు, కాకపోతే బాలాపూర్లో ఎక్కువ ఉన్నారు రోహింగ్యాలు అనేది ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. దేశమంతా విస్తరించారు, అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఎంటర్ అవుతున్నారు. అక్కడ మహాతల్లి ఉంది మమతా బెనర్జీ అని, ఒక తాటకి శూర్పణఖ, ఇంకా రాక్షసులను మించి. ఎందుకంటే కనీసం ఫెన్సింగ్ కూడా వేయకుండా, బార్డర్లో ఫెన్సింగ్ కూడా వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ మమతా బెనర్జీ బారులు తెరుస్తూ ఉంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సౌత్ వరకు ఆ పశ్చిమ సరిహద్దు నుంచి వస్తూనే ఉన్నారు. ఇంకా భాగ్యనగరంలో అయితే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ముస్లింల పార్టీ ఉంది, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్, పేరులోనే ముస్లిం ఉన్న పార్టీ. వాళ్ళకి మరి షెల్టర్ ఇస్తూ వస్తుంది, వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ భాగ్యనగర్, అంతటా అంతే. బాలాపూర్లో ఎక్కువ ఉంది. అందులో బాలాపూర్ గణేష్ పాపులేషన్ ఇక్కడ ఉంది, ఎక్కువ ఉంది. హైదరాబాద్ అంతటా ఉన్నారు, లక్షల్లోకి చేరుకున్నారు, వేలల్లో కాదు. అయితే ఈ సమస్య ఇప్పటిదేం కాదు, కానీ ఇప్పటికే అంటే చేదాటిపోయింది నిజానికి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా హిందువులు సోయి తెచ్చుకోలేకపోతే, తెలివి తెచ్చుకోలేకపోతే ప్రభుత్వాలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే చాలా కష్టము. ఎందుకంటే నాకు వస్తే వారానికి ఒక కేసు వస్తుంది, లవ్ జిహాద్. దానిలో ఎక్కువ రోహింగ్యా ముస్లింలే ఉంటారు. బాధితులంతా హిందూ అమ్మాయిలు. అంటే కులానికి ఇంత కట్టేసి వాళ్ళని టార్గెట్ చేయడం, ఫుడ్ జిహాద్ ఈ మధ్య మనం చూస్తున్నాము, వీడియోస్ చూస్తుంటే కెమికల్స్ పూసి, ఫ్రూట్స్ కూరగాయలకు కెమికల్స్ పూసి, ఎందుకంటే వంధ్యత్వం రావాలని, ఇన్ఫర్టిలిటీ కోసము, అంటే సంతానోత్పత్తి శక్తి భారతీయుల్లో తగ్గాలని, వాళ్ళ జనాభా పెరగాలని అన్ని రకాలుగా కుట్రలు. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్. ఇంకా చెప్పాలంటే మరి హిజాబ్ జిహాద్ అందామా, మన కేరళలో చూసిన బస్సులో డిజిటల్ జిహాద్ అనొచ్చేమో. అతనికి ఏమాత్రం పాపం దీపక్ అనే వ్యక్తి, ఆయనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి అంటే డిజిటల్ జిహాదు, డిజిటల్ హత్యాకాండకు కూడా తెగబడ్డది ఆ గ్రూపు. దాంట్లో ఎక్కువ రోహింగ్యాలు ఉంటున్నారు. నేను అంటాను ఏంటంటే ఇది కేవలం హిందువుల సమస్య కాదు, జాగో హిందూస్ మాత్రమే కాదు, జాగో భాగ్యనగర్ మాత్రమే కాదు, జాగో భారత్, ఇది జాగో ఇండియన్స్. ఎందుకంటే భారతీయ ముస్లింలకు కూడా వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది. బాలాపూర్లో ఇంతమంది, వందల మంది, వేల మంది ఉన్నారంటే మరి ముస్లింలకు వచ్చే షేర్ వాళ్ళకు పోతుందనే కదా. ఎంఐఎం లాంటి పార్టీలు, అధికార లౌకిక పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు వాళ్లకు అన్ని రకాలుగా రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఆధార్ కార్డు వచ్చేస్తుంది, అంటే ఒక నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చి దేశం మీదకి తోలుతున్నారు అనమాట. హిందూ ముస్లింల మధ్య వస్తున్న సమస్యగా చూస్తారు, లేకపోతే రోహింగ్యాల వల్ల వస్తున్న సమస్యగా చూస్తారు? అయితే ఇక్కడున్న హిందూ ముస్లింలకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను, దయచేసి ఆలోచించండి. మనందరం భారతీయులం. భారతదేశం రెండు హిందూ, అప్పుడు ఏదో మత ప్రాతిపదికన దేశాన్ని విడదీశారు, పాకిస్తాన్ అన్నారు, హిందుస్థాన్ అన్నారు. కానీ ఇక్కడున్న ముస్లింలందరూ అటు వెళ్ళలేదు, అక్కడి నుంచి మొత్తం హిందూస్ రాలేదు. పర్యవసానాలు కూడా మనం చూసినాము. అక్కడున్న హిందువుల జనాభా తగ్గింది, మత మార్పులకు గురవుతున్నారు, హత్యాకాండ, ఊచకోత అవన్నీ జరిగినాయి. భారత్లో ముస్లింల జనాభా పెరుగుతోంది. దీన్ని సెక్యులర్ కంట్రీగా మార్చుకున్నాము. అయితే సెక్యులర్ కంట్రీ అంటే హిందూ వ్యతిరేక కాదు, కానీ కొన్ని సెక్యులర్ పార్టీలు ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువులను నిర్లక్ష్యం చేయడము, అంటే మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఎక్కువైపోయి హిందువుల భద్రత ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోయింది. జనాభా తగ్గుతుంది అన్ని విధాలుగా. అయితే ముస్లింలు కళ్ళు తెరవాలి, ముస్లింల ఓట్ షేర్, ముస్లింల షేర్ కూడా పోతుంది వాళ్ళ వల్ల. అందుకని ముస్లింలు, హిందువులు అందరు కలిసి మొత్తం భారతీయులు జాగో అంటున్నా, నేను భారత్ జాగో అంటున్నా. భారతీయులందరూ ఒకటై వాళ్ళని ముస్లింలు ముందుకు రావాలి, కలిసి రావాలి. లేదు మా మతం వాళ్ళు వీళ్ళు మేము ఒకటి అంటే కష్టం. ఇది మన దేశము, ఫస్ట్ మన దేశము. మన దేశం సురక్షితంగా లేకపోతే మీరు ఉండలేరు. పోతారా? మరి అందరు కట్టకట్టుకొని పోతారా? దాదాపు ఒక 20 కోట్ల మంది ఉంటారు కదా, ముస్లింలు అందరు వెళ్తారా? వెళ్ళరు కదా. ఇక్కడ ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళు మతాన్ని చూడొద్దు. ముస్లింలు, రోహింగ్యాలంటే మన దేశం వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరైనా మన దేశం నుంచి కూడా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది. వాళ్ళు అక్రమంగా వచ్చి మన వనరులను కొల్లగొడుతున్నారు, మన హక్కును కొల్లగొడుతున్నారు, మనకు ప్రమాదకరంగా మారారు. ఇన్ని రకాల జిహాదులతో హిందూ అమ్మాయిలను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఫుడ్ జిహాద్కు పాల్పడుతున్నారు.
మన కుల వృత్తులు పోతున్నాయి, మన ఉపాధి పోతుంది. ఒకప్పుడు అసలు అంటే అన్ని రకాల కులాల వాళ్ళు వాళ్ళకి వృత్తులు ఉండేవి. ఇప్పుడు నీకు మంగళ షాపులు చూసినా ఈ మగ్గం వర్క్ అంట మొత్తం రోహింగ్యాలే ఉంటున్నారు, ఓలా ఊబర్లు మొత్తం రోహింగ్యాలే ఉంటున్నారు, ప్లంబర్ కావాలని ఫోన్ చేస్తే మొత్తం రోహింగ్యాలే ఉంటున్నారు. శరణార్థులు కాదు వాళ్ళు, శరణార్థులు కూడా కాదు, శరణార్థులు అనడానికి వీల్లేదు. శరణార్థులకు కూడా రక్షణ ఇవ్వచ్చు, అంతర్జాతీయ చట్టాలు ఆ విజ్ఞప్తులు వేరే ఉంటాయి. వీళ్ళు శరణార్థులు కాదు, అక్రమంగా చొరబడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు శరణార్థులు కాదు, శరణార్థులు అనడానికి లేదు, అక్రమ చొరబాటుదారులు. అందుకే మూలన వెతికి వాళ్ళని తరిమి కొట్టాలి. అందుకు ఇక్కడ అంటే సెక్యులర్ మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎంత ద్రోహం చేస్తున్నారు దేశానికి, హిందువులకు కూడా. అందుకని నేను అనడం ఏంటంటే ఇది భారత్ జాగో, భారతీయులందరూ 120-140 కోట్ల భారతీయులు ఏకమై ఈ చొరబాటుదారులను తరిమి కొట్టాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇది కేవలం ఇది బాలాపూర్ సమస్య మాత్రమే కాదు, దేశ సమస్య. ఇది భాగ్యనగరంలో సమస్య ఇంకా ఉంది, డ్రగ్స్ జిహాద్ కూడా రిలేటెడ్ రిలేషన్స్ కూడా వీళ్ళతో సంబంధం ఉందని చెప్పేసి ఉంటాయి కదా. మరి ఇప్పుడు అదే కదా చెప్పేది. ఇప్పుడు వాళ్ళకు మనం వీళ్ళ కుల వృత్తులను వీళ్ళని ఎంకరేజ్ చేస్తే అదంతా మొత్తం ఉగ్ర సంస్థలకు పోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే శరణార్థులుగా వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఆశ్రమం ఇచ్చారు, వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు ఇట్లాంటి కార్డ్స్ అన్ని రావడం ఇవి అంతా కదా లోకల్ నాయకుల యొక్క ప్రమేయం లేకుండానే జరిగిందంట. ఏం లేదని అనట్లేదు కదా, చెప్పిన కదా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలవుతాయి, వరద పక్కనే కదా, వెస్ట్ బెంగాల్ నుంచి మొదలవుతుంది, మొత్తం రాష్ట్రాలను ఆక్యుపై చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళకు ఓటు ఇచ్చి అధికారం కోసము ఈ దేశానికి హిందువులకు ద్రోహం చేస్తున్నారు. అది హిందువులు ఇప్పటికైనా పసిగట్టి మేల్కోకపోతే, సోయి తెచ్చుకోకపోతే ఇంకా పూర్తిగా మన ఇంటి వరకు వచ్చేస్తాడు. మన ఇంటిని ఆక్రమించుకొని ఆల్రెడీ మొదలైపోయింది, మనల్ని తరిమి కొట్టేస్తారు. ఎస్, ఇక్కడ అదే జరుగుతుంది బాలాపూర్లో. అందుకని బాలాపూర్లో కొంచెం సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఇంతకు ముందు కూడా బాలాపూర్ ఇష్యూ మీద మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడము, ఇలాంటి జాగో కార్యక్రమాలు అసలు పల్లెపల్లెన జరగాలి. ఎందుకంటే నిజంగానే కొన్ని వందలేళ్ల బానిసత్వంలో ఒక విదేశీ పాలనలో బానిసత్వం ఎక్కువైపోయింది మనకు హిందువులకు. ఏం జరుగుతుందో మనం చల్లగుంటే చాలు, మన కడుపులో చల్లగుంటే చాలనుకుంటున్నాం. కానీ మన ముందు తరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఎట్లా? మన ఊరి దాకా వచ్చిండు, మన వాడ దాకా వచ్చిండు, రేపు మన ఇంట్లో కూడా వచ్చి మనల్ని బయటికి వెళ్ళగొడతాడు వాడు. అరే నేను 20 ఏళ్ళు మీడియాలో చేశాను, వార్తలు రాసినాం మేము. బిర్యానీ కోసం హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఎవర్రా అంటే రోహింగ్యా ముస్లిం వాడు, బిర్యానీ కోసం హత్యలు చేసినారు వాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళని మనల్ని బయటికి నెట్టగొట్టేసి మన ఇంట్లో కూడా వస్తాడు. అందుకని ఇంకా ఉపేక్షిస్తే చాలా మన తరాలకి ముఖ్యంగా ఉపాధులు పోతున్నాయి, కులవృత్తులు నాశనం అయిపోయినాయి. ఇప్పటికే మన అమ్మాయిలను కూడా కాపాడుకోలేని పరిస్థితి, లవ్ జిహాద్ పేరుతో తన్నుకొని పోతున్నారు వాళ్ళు. అందుకని కఠినంగా ప్రభుత్వం ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఒక డిమాండ్ అనమాట. మనం ఇంతమంది ఒక్కసారిగా సంఘటితంగా డిమాండ్ చేస్తే, ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటే ప్రభుత్వాలు అది చేస్తాయి. మేము ఫ్రీ బస్సు ప్రజల కోసమే, మహిళల కోసమే ఇస్తున్నాం, అది అంటున్నారు కదా. 6 గ్యారంటీలు కాదు, ఇదొక గ్యారంటీ కావాలి, 7వ గ్యారంటీ కావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఏంటి? మన దేశానికి, మన భద్రతకు ముప్పుగా మారిన, ముఖ్యంగా మన భాగ్యనగర్కి ముప్పుగా మారిన ఈ రోహింగ్యాల సమస్యను లేకుండా చేస్తాం, తరిమి కొడతామనే డిమాండ్ ఒక హామీ గవర్నమెంట్ నుంచి రావాలంటే మన డిమాండ్ ఇక్కడ నుంచి మనం గట్టిగా వినిపించాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం.